హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు హన్ను గీత వరల్డ్ కిచెన్లో చిలకడ దుంపతో మన స్వీట్ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చూపించే ముందు చిలకడ దుంప యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఎవరుంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎన్నో పోషక విలువలున్న ఈ చిలకడ దుంపను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరచడంలో చాలా పాత్ర వహిస్తుంది. అలాగే దీనిలో A, B, C, D విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి శరీరానికి చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిలకడ దుంపని కనీసం వారానికి ఒక్కసారైనా సరే తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ ఇవి తినడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా చిలకడ దుంప గోధుమ పిండి కాంబినేషన్లో బొబ్బట్లు వేసి పెట్టండి. చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు. ముందుగా బొబ్బట్ల కోసం పిండిని కలుపుకుందాం. ఈ పిండి సుమారుగా 1/2 kg ఉంటుంది. కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నేను ఒక గిన్నె నిండా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఏ గిన్నె అయితే మీరు తీసుకున్నారో అదే గిన్నెతో మిగతావి కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక చిటికెడు ఉప్పుని వేసుకుని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు కరిగిన నెయ్యిని వేసుకుంటున్నాను. నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్న కమ్మని నెయ్యిని ఉపయోగించుకుంటున్నాను. మన నెయ్యి మంచి ఫ్రెష్గా ఉంటే కనుక బొబ్బట్లు కూడా అంత టేస్ట్గా ఉంటాయి. కాబట్టి ఇంట్లో చేసిన నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇలా నెయ్యితో కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా గట్టిగా కాకుండా కొద్దిగా స్మూత్గా ఉండేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి మీరు కలిపే విధానాన్ని బట్టి, నెయ్యి వేసుకున్న క్వాంటిటీని బట్టి మనకి బొబ్బట్టు అనేది చాలా స్మూత్గా వస్తుంది. చూసారుగా, చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉంచుకొని పైన పిండి డ్రై అవ్వకుండా ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్ల కోసం స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. నేను 1/2 kg చిలకడ దుంపలు తీసుకున్నాను. 2 అయితే వచ్చాయి. ఈ రెండింటిని మనం నీటిలో నానబెట్టుకుని పైనున్న ఇసుక నీట్గా కడుక్కున్న తర్వాత చివర్లు కట్ చేసుకుని ఈ విధంగా ఆవిరి ప్లేట్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మీకు ఈ ప్లేట్ అవైలబుల్గా లేకపోతే ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ పోసి ఇడ్లీ రేక్ మీద అయినా సరే పెట్టి ఉడికించుకోవచ్చు. కావాలంటే మీరు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా వాటర్లో ఉడకపెట్టొద్దు. ముక్కలుగా కట్ చేసి అలా చేసినట్లయితే దీనిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా. కాబట్టి ఈ విధంగా ఆవిరికే ఉడికించుకోండి. చిలకడ దుంపలు చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఉడికిపోతాయి. ఇలా ఫోర్క్తో చెక్ చేసుకుంటే మనకి ఫోర్క్ దిగింది అంటే మనకి దుంప ఉడికినట్టు. అప్పుడు వాటిని దింపి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా పీల్ తీసుకోవాలి. ఇలా పీల్ తీసుకున్న చిలకడ దుంపల్ని చక్కగా తురుముకుంటే కనుక మనకి లోపల స్టఫింగ్ రెడీ చేసేటప్పుడు గడ్డలుగా లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా 2 దుంపల్ని కూడా నేను తురిమేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఈ తురుమును కూడా కొలిచి పక్కన పెట్టుకుందాం. నాకు 1.5 కప్పు అయితే వచ్చింది ఈ తురుము. ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టుకొని ఇదే కప్పుతో మనం బెల్లాన్ని కూడా కొలుచుకోవాలి. దీనికోసం మనం తరిగిన బెల్లాన్ని తీసుకుంటే కొలత కరెక్ట్గా ఉంటుంది. ఎంతైతే తురుము వచ్చిందో దానిలో హాఫ్ మనం బెల్లాన్ని తీసుకోవాలి. 1.5 కప్పు తురుముకి 3/4 కప్పు బెల్లం తురుముని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకుని ఈ రెండింటిని కలిపి మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ రెండు కూడా ముద్ద కట్టేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి ఆ పాకంతోనే మనకి ఈ చిలకడ దుంప బెల్లం కలిసి ముద్దలాగా అవుతుంది. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పౌడరు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటే లోపల స్టఫింగ్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ముద్ద కట్టే వరకు మనం ఉంచుకోవాలి. గరిటతో కలపకపోతే కనుక అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఉండకట్టుతుంది అన్న టైం వచ్చే వరకు కూడా మనం దీన్ని ఇలా కుక్ చేసుకుని చల్లార్చుకున్న తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే కొద్దిగా పెద్ద సైజు చేసుకుంటున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజు అంతా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే చిన్న సైజులన్నా చేసుకోండి. పెద్ద సైజు అయితే ఒక 9 వరకు వస్తాయి, చిన్న సైజు అయితే ఒక డజన్ వరకు వస్తాయి మనం తీసుకున్న కప్పు గోధుమ పిండికి. కాబట్టి మీరు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇలా బొబ్బట్లుగా చేసుకునే ముందు ఇంకోసారి బాగా కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా వస్తుందన్నమాట. మీ ఓపిక, మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో గోధుమ పిండిని కూడా ఉండలుగా చేసుకోవాలి. మనం ఏ సైజులో అయితే లోపల స్టఫింగ్ని తీసుకున్నామో దానికన్నా కొద్దిగా ఎక్కువగా ఉండేట్టుగా తీసుకోవాలి.
ఇప్పుడు ఈ గోధుమ పిండి ఉండని ఒక అప్పడంలాగా చేసుకొని దాని లోపల ఈ స్టఫింగ్ని పెట్టుకుని చుట్టూ కవర్ అయ్యేట్టుగా పిండినంతా కూడా జాగ్రత్తగా ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు పాల కవర్ కానీ లేదంటే అరిటాకు కానీ ఏదైనా తీసుకుని అడుగున కొద్దిగా నెయ్యిని రాసుకుని ఈ విధంగా వేళ్లతో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మనం గోధుమ పిండితో పాటు లోపల స్టఫింగ్ కూడా ఈవెన్గా చుట్టూ అంతా స్ప్రెడ్ అయ్యేట్టుగా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా కాలుతుందనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఇనుప పెనం తీసుకుని నెయ్యి వేసుకుని ఒక్కొక్క బొబ్బట్టుని వేసుకుని రెండు సైడ్లు కూడా చక్కగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మనం నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత సున్నితంగా వస్తే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీరు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు మీరు చపాతీ పీట మీద కనుక చేయాలి అనుకుంటే ఇలా చపాతీ ముద్దను తీసుకుని స్టఫింగ్ లోపల పెట్టుకుని మనం ఇందాక చేసినట్టుగానే అంత ఈవెన్గా మొత్తం కవర్ అయ్యేట్టుగా జాగ్రత్తగా దీన్ని బాల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పీట అడుగున కొద్దిగా నెయ్యి రాసుకుని అలాగే చపాతీ కర్ర కూడా నెయ్యి రాసుకుని ఈ విధంగా పల్చగా చేసుకుని వేసుకోవాలి. ఇలా పీట మీద చేయడం కంటే అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకుని ఒక్కొక్కటి ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మన చిలకడదుంప బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా చిలకడదుంప గోధుమ పిండి ఉపయోగించి హెల్తీగా ఒకసారి బొబ్బట్లు తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట. మనం దీనిలో మైదా యూస్ చేయలేదు, శనగపప్పు యూస్ చేయలేదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ హ్యాపీగా తినొచ్చు. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. లోపల స్టఫింగ్ కూడా చాలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యింది. చూడండి చక్కగా ఈ విధంగా బొబ్బట్లు చేసుకుని పిల్లలకి స్నాక్ లాగా కూడా పెట్టొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.